హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే స్వర్ణగిరి దేవాలయం, యాదాద్రి తిరుమల దేవాలయం అయితే చూసేద్దాం రండి. ఇదైతే చాలా బాగుంది. ఈ టెంపుల్ అయితే నేనైతే దాదాపుగా 1 ఇయర్ అవుతుంది ఇది స్టార్ట్ అయ్యి. మార్చిలో ఓపెన్ అయింది. అప్పటి నుండి అనుకుంటే ఇప్పుడు దర్శనం దొరికింది. మాకైతే 30 కిలోమీటర్సే ఉంటుంది అంతే, కానీ దర్శనం అయితే ఇప్పుడు దొరికింది దేవుడిది. ఫస్ట్ అయితే ఇట్లా పాదాలు ఉంటాయి. పాదాలైతే శ్రీవారి పాదాలైతే మనం దగ్గర నుండి దర్శించుకోవచ్చు. గుడిలోనైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడనైతే ఫస్ట్ అయితే మనం వెళ్తుంటేనైతే 7 ద్వారాలు అయితే ఉంటాయి. 7 ద్వారాలు అంటే 108 మెట్లు అయితే ఎక్కి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ గుడినైతే శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అయితే ప్రాణప్రతిష్ఠ చేశారు ఈ గుడికి. ఇక్కడనైతే రామానుజం విగ్రహం కూడా ఉంది. ఇక్కడ నుండే మనం వెళ్ళాలి. 7 ద్వారాలు అయితే ఉంటాయి. మేము వెళ్ళిన రోజైతే వీకెండ్ కాబట్టి చాలా మందే వచ్చారు. అసలు వీకెండ్ డే వెళ్ళొద్దు, వర్కింగ్ డే వెళ్తేనైతే చాలా బాగుంటుంది. చాలా మంది ఉండే, అప్పుడు వర్షం కూడా చాలా పడింది కాబట్టి దర్శనం అయితే మాకు చాలా లేట్ అయింది. అందుకే వీకెండ్ కన్నా వర్కింగ్ డే వెళ్తేనైతే ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. కొంచెం మంది తక్కువ ఉంటారు కాబట్టి. ఇదైతే మనం 108 మెట్లు ఎక్కించిన తర్వాతనైతే పైన ఇక్కడనైతే 4 రాజగోపురాలు అయితే ఉంటాయి. 4 మాడవీధులు కూడా ఉంటాయి. సేమ్ తిరుమల లాగానే ఉంటాయి ఇక్కడ కూడా. పైననైతే విమాన గాలి గోపురం కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. డేల కన్నా నైట్ అయితే ఈ గుడి అయితే చాలా బాగా అనిపిస్తుంది. లైటింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడనైతే కార్యసిద్ధి హనుమాన్ అయితే ఉంటాడు. ఇక్కడనైతే ఈ హనుమంతుడైతే 120 అడుగుల హనుమంతుడి మండపం అయితే ఉంటుంది. హనుమంతుడైతే 47 అడుగులైతే ఉంటాడు. ఇక్కడనైతే ఈ హనుమంతుడైతే మనకు ముందే ఉంటాడు. గుడి లోపల కాకుండా గుడి బయట ఇట్లా ముందు ఉంటాడు. ఇక్కడనైతే ముడుపులు కూడా చాలానే కడుతున్నారు. ఈ గుడిలోనైతే అతిపెద్ద గంట కూడా ఉంటుంది. ఈ గంటనైతే దాదాపుగా 1700 కిలోలు అయితే ఉందంట ఈ గంటనైతే ఇప్పుడైతే కొట్టనివ్వట్లేదు. ఇదైతే భారతదేశంలోనే 2వ అతిపెద్ద గంట. ఇక్కడ ఫస్ట్ అయితే మనం హనుమంతుని అయితే దర్శనం చేసుకొని అయితే పక్కకైతే నరసింహస్వామి మండపం అయితే ఉంటుంది. ఆ పక్కననైతే వరాహస్వామి మండపం అయితే ఉంటుంది. ఇక్కడనైతే ముడుపులు కూడా కడుతున్నారు చాలానే. ఇప్పుడైతే మనం ఇక్కడ నుండే 7 ద్వారాల నుండి అయితే లోపలికి వచ్చాం కదా. ఇప్పుడైతే లైటింగ్ స్టార్ట్ అయింది. మేమైతే 5 o'clockకి వెళ్ళాము. ఇప్పుడైతే 6:30 అట్లా అవుతుంది. డే వ్యూ కన్నా నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇదైతే మొత్తం బయట ఇట్లా చాలా మంది వచ్చినుండే. ఆ రోజైతే మేము వెళ్ళిన రోజైతే అప్పుడు వీకెండ్ ఉండే, అందుకే చాలా మంది ఉండే. వినాయకుని మండపం కూడా ఉంటుంది. అక్కడే దర్శనం చేసుకొని అయితే ఇలా పక్కకు వస్తానైతే కోనేరు లాగా ఉండి మధ్యలోనైతే కోనేరులోనైతే జలనారాయణుడు అయితే ఇక్కడ ఇట్లా పడుకున్నట్టయితే ఉంటుంది విగ్రహము. ఇదైతే చాలా బాగుంది. ఈ కోనేరు అయితే బాగా నచ్చింది నాకైతే. చాలా బాగుండే. చుట్టూ 4 గోపురాలు మధ్యలోనైతే ఇలా ఉండే. ఇదైతే ఇక్కడి నుండి చూడొచ్చు. కొంచెం పైన ఫ్లోర్కి వెళ్ళి కూడా ఈ విగ్రహాన్ని అయితే చూడొచ్చు. జలనారాయణుడినైతే చాలా బాగుండే. ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు మనము. ఆ వాటర్ దగ్గరికి అయితే ఏం వెళ్ళనివ్వరు, దూరం నుండే చూడాలి. ఇక్కడ నుండి అయితే దేవుడి దగ్గరికి అయితే చాలా మంది కాయిన్స్ వేస్తున్నారు. మేము కూడా వెళ్ళిన రోజు చాలానే కాయిన్స్ వేసాము. ఎందుకు వేస్తున్నారో నాకు కూడా తెలియదు, కానీ బాగా మంది వేసారు కాయిన్స్ అయితే. ఇక్కడ నుండి అయితే వ్యూ అయితే చాలా బాగుంది. కింది కంటే కొంచెం పైనకి వెళ్ళిన తర్వాతనైతే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటేనైతే ఈవినింగ్ అట్లా వెళ్ళండి, చాలా బాగుంటుంది. గుడి బయటనైతే మొత్తం ఇట్లా ఉంటుంది. లోపలికైతే ఫోన్లు అయితే అలో ఉండవు. నేనైతే ఏం తీసుకెళ్ళలేదు ఫోన్స్ అయితే. లోపలనైతే గుడి లోపలనైతే దర్శనం చేసుకున్న తర్వాతనైతే అద్దాల మండపం కూడా ఉండే. అక్కడ స్వామివారైతే లోపలనైతే 16 అడుగులతోనైతే మనకు దర్శనం ఇస్తారు స్వామివారైతే. మనం లోపల దర్శనం చేసుకుంటే అయితే ఫ్రీ టికెట్ ఉంటుంది. లోపల దర్శనం అయితే 50 రూపీస్ టికెట్ కూడా ఉండే ఆ రోజైతే. అయితే మేమైతే 50 రూపీస్ టికెట్కి అయితే తొందర అవుతుంది అనుకున్నాము, కానీ ఫ్రీ దర్శనమే తొందర అయింది. ఆ రోజైతే 2 hours అయితే పట్టింది దర్శనానికి అయితే, కానీ బాగా జరిగింది దర్శనం అయితే. ఇక్కడనైతే డైలీ నిత్య అన్నదానం అయితే ఉంటుందంట. మళ్ళీ ఇక్కడ మార్నింగ్ 6 నుండే దర్శనం స్టార్ట్ అవుతుంది. మనం ఏ టైంలో వచ్చినా దర్శనం అయితే జరుగుతుంది. బాగుండే. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే చాలా మంది ఉండే ఈవినింగ్.
మేమైతే వెళ్ళిన రోజైతే యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని అయితే యాదాద్రిలోనైతే మళ్ళీ ఇక్కడికి స్వర్ణగిరికి వచ్చాము. చాలా టైర్డ్ అయిపోయాము. అందుకోసమే ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం యాదగిరికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు ఉండేటట్టు అయితే వెళ్ళండి, బాగుంటుంది. లేకపోతేనైతే చాలా అలసిపోతారు. ఎవరైనా ఇంకా దర్శించుకోనోళ్ళైతే మంచిగా తొందరగా దర్శించుకోండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఒక రోజంతా పడుతుంది టెంపుల్ దగ్గరనైతే. మనకైతే వెళ్ళాలనుకుంటేనైతే మంచిగా ఒక రోజు పెట్టుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ ఉండేటట్టు అయితే వెళ్ళండి. నైట్ ఒక 1 అవర్ ఇట్లా 7:30, 8 వరకు ఉండేటట్టు అయితే వెళ్ళండి. లైటింగ్తోనైతే ఇంకా బాగుంది టెంపుల్ డేల కన్నా. చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ కూడా మంచిగా తీసుకోవచ్చు కాబట్టి ఈవినింగ్ ఉండేటట్టు పోతేనైతే మంచిగా ఫోటో సెక్షన్ కూడా అయిపోతుంది కాబట్టి చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.